హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 4 డైట్ ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను డే 1, డే 2, డే 3 డైట్ ప్లాన్స్ అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఈరోజు నేను ఈ డిటాక్సిఫై డ్రింక్తో డే అనేది స్టార్ట్ చేస్తున్నానండి. మార్నింగ్ అయితే 7 అయ్యింది. ఈరోజు నేను చిన్మన్ టీ పెట్టుకుంటున్నాను. ఇది ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్ చూసేయండి. ఆల్రెడీ నేను చిన్మన్ని కొంచెం పౌడర్లా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ చిన్మన్ పౌడర్ వేసుకొని చిన్న అల్లం ముక్కను అనేది దంచేసి వేసుకున్నానండి. ఇలా ఒక గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అయినంత వరకు మనం మరగబెట్టుకొని ఈ వాటర్ మనం స్ట్రెయిన్ చేసుకొని తాగితే చాలా యూజ్ ఉంటుందండి. మనలో బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అలాగే మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ ఉంటుంది. వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా ఉంటుందండి. అలాగే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా, ఆ పీరియడ్స్ని కూడా కరెక్ట్ చేస్తుందండి ఈ చిన్మన్ టీ అనేది. పీరియడ్స్ రాని వాళ్ళు ఈ టీ అనేది మనం డైలీ తీసుకుంటే పీరియడ్స్ అనేవి కరెక్ట్ అవుతాయి. అలాగే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, ఏవైనా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, నీటి బుడగలు ఉన్నా సరే ఈ టీ అనేది మనకి చాలా క్యూర్ చేస్తుందండి. అలాగే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి జొన్న దోశ తీసుకున్నానండి. ఉద్ది దాల్ అండ్ జొన్నలు నానబెట్టుకొని నైటే నేను పిండిలా పట్టించేసుకొని కొంచెం అది నైట్ అంతా అలా పక్కన పెట్టేస్తే కొంచెం పులుపు వస్తుంది కదా. మార్నింగ్ లెగిసి నేను ఒక దోశ వేసుకున్నాను అనమాట. అంటే ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ మనం పిండి అలా వేసుకుంటే ఒక దోశ కొంచెం దిబ్బ రొట్టెలా వస్తుంది కదా. అలా నేను ఒక్కటే తీసుకుంటున్నాను అనమాట. ఒక దోశ అండ్ టమాటా చట్నీ తీసుకుంటున్నాను. మీకు ఏంటంటే మార్నింగ్ నార్మల్ ఆయిల్ అయితే యూజ్ చేయకండి. మీ కోకోనట్ ఆయిల్ ఉంటే కోకోనట్ ఆయిల్, లేదంటే గీ, లేదంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేయండి. నార్మల్ ఆయిల్ అయితే అసలు యూజ్ చేయొద్దండి. తర్వాత నేను మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసరికి ఒక బనానా తీసుకున్నానండి. చిన్న బనానా తీసుకున్నాను ఇలాగా. తర్వాత ఏంటంటే ఒకవేళ టీ తాగే అలవాటు ఎవరికైనా ఉంది అంటే వితౌట్ షుగర్ టీ ఆర్ కాఫీ ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత మీ వీళ్ళని చూసుకొని 1 అవర్ వాకింగ్ కానీ వర్కౌట్స్ కానీ చేసుకోవచ్చు అండి. అలాగే నేను ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి 2 చపాతీ అండ్ రాజ్మా కర్రీ తీసుకున్నాను. ఒక గ్లాస్ బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మనం బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి అది ప్రోబయోటిక్ కాబట్టి మనం తినే ఫుడ్ ఈజీగా డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇలా నేనైతే రాజ్మా కర్రీ అండ్ 2 చపాతీ 1 బటర్ మిల్క్ అనేది తీసుకున్నాను. అలాగే మిడ్ ఈవినింగ్ వచ్చేసరికి 1 గ్లాస్ లెమన్ జ్యూస్ తీసుకున్నానండి వితౌట్ షుగర్. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేయకండి. సాల్ట్ కూడా మనం ఎంత తగ్గిస్తే మన వెయిట్ లాస్కి అంత యూజ్ అవుతుందండి. సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 ఎంత తగ్గిస్తే మనకు అంత మంచిదండి. ఎందుకంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నీటి బుడగలు ఉంటాయి కదా, అవి తొందరగా కరగడానికి ఈ డైట్ అనేది చాలా యూజ్ అవుతుందండి. అలాగే నేను ఒక చిన్న ఫ్రూట్ తీసుకున్నాను, పియర్ అనేది. ఈ లెమన్ జ్యూస్ తాగిన తర్వాత ఒక స్మాల్ పీస్ పియర్ తీసుకున్నాను. మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు. యాపిలా, లేదంటే వాటర్ మిలనా, ఏదో ఒకటి. ఇంకా నేను నైట్ డిన్నర్ వచ్చేసరికి 7 లోపే చేసేస్తానండి. 7 లోపు అంటే మనం 5 to 7 లోపు ఎప్పుడైనా చేసేవచ్చు. ఎంత తొందరగా చేస్తే అంత మంచిదన్నమాట. మనకి వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడానికి చాలా మంచిది. 2 అవర్స్ మనం పడుకున్న 2 అవర్స్ లోపే మనం అనేది డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయాలి. నేనైతే ఇలా అలాగే నేను డిన్నర్ రెసిపీ వచ్చేసరికి పెసరపప్పు విత్ గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకున్నానండి. పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. అలాగే మనకి గోధుమ రవ్వ అనేది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా అరిగిపోతుంది. అలాగే మనకి వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుందండి. అలాగే మన వాటర్ కంపల్సరీగా 3-4 లీటర్స్ అయితే కంప్లీట్ చేసేయాలి డేలో. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.